హరి ఓం శ్రీ గురుభ్యో నమ. అడుగడుగునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాని అంభోజగర్భాదురభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాని మాతృగర్భము జొచ్చి మన్నది మొదలుగా చిత్తము అచ్యుతు మీద చేర్చువాని అంకించు తనలోన అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చలగువాని వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణములకు ఆటపట్టైన వాని శిష్యు బుధలోక సంభావ్యుజీరి గురుడు ముందరకు ద్రొబ్బి తండ్రికి మృకుమనుచు తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచుదలతున్ సత్యంబు దైత్యోత్తమా. అంధేందూదయముల్ మహాబధిర శంకారావముల్ మూక సద్గంధాఖ్యాపనముల్ నపుంసకవధూకాంక్షల్ కృతఘ్నావళీ బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రక్తం వ్యర్థ సంసారముల్ కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వని తోడి ఢక్కగాక హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేషు చూడని కన్నులే తను కుడ్యజాలరంధ్రములుగాక చక్రి చింతనలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పశువుగాక. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. ఓ విదురా, మైత్రేయ మహర్షి తల్లైనటువంటి దేవహూతికి మానవుడు చేసేటువంటి సాధారణమైనటువంటి ప్రవర్తన గురించి చెప్తూ ఆ ప్రవర్తనలో సదాచారాన్ని పాటిస్తూ ధర్మ మార్గంలో లేకుండా ఇంద్రియాల యొక్క జయము లేకుండా సమస్తమైనటువంటి తనకు కనిపిస్తూ ఉండేటువంటి వస్తుజాలం మీద తాను మోహాన్ని పెంచుకుంటూ అది ఆ పెంచుకున్నటువంటి మోహం ద్వారా తన శరీరాన్ని పోషించుకుంటూ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళని పోషించడం కోసం అని చెప్పి ఎన్నో రకాలైనటువంటి దోషాలు చేస్తూ ఉంటాడు, చేయకూడని పనులు చేస్తూ ఉంటాడు, ధర్మ విరుద్ధమైనటువంటి పనులు చేస్తూ ఉంటాడు. ఇలా చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆయన ఆజీవుడు, ఆ ప్రాణి ఒంటరిగా మాత్రమే వెళ్తాడు. తన శరీరము రాదు, తన కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా తన వెంట రాడు. ఆ రెండింటిని విడిచిపెట్టేసి విసృజ్యేహో భయం ప్రేత్య భుంక్తే తత్ఫలమీదృశం, తను చేసుకున్నటువంటి పాపాల యొక్క ఫలాన్ని అనుభవించడానికే నరకం వైపు కలపోతూ ఉంటాడు. అలాగే వెళుతూ ఉండేటువంటి వాడు దైవేనా సాధితం తస్య శమలం నిరయే పుమాన్ భుంక్తే కుటుంబ పోషస్య హృతవిత్తయువాతురః హృతవిత్త. ఇప్పుడు తనవంతా కూడా
అపహరించబడుతూ ఉంటుంది. తరువాత ఆతురహ ఇవ వాడే వలె, ఎందుకంటే వెళుతున్నప్పుడు పీడింపబడుతూ ఉంటాడు కదా, అలా పీడింపబడేటువంటి వాడి వలె పుమాన్ పురుషుడు ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి అది కలుగుతుందంటే దైవేన, దైవం యొక్క ఇంటర్ఫీరెన్స్ వల్ల తనకుండేటువంటి ధనము అపహరించబడుతుంది. అదేవిధంగా తను పడేటువంటి బాధలు కూడా ఆ దైవవశం చేత అనుభవించబడుతూ ఉంటాడు. అందువల్ల దైవేన ఆసాదితం, దైవం చేత పొందించబడుతూ ఉంటుంది ఈ పీడ కానీ అపహరించబడ్డం కానీ. తరువాత ఇలాగా ఇది ఎవరికి జరుగుతుంది అంటే అన్యాయంగా కుటుంబాన్ని పోషించేటువంటి మానవుడికి దైవమే ఆ పాపం యొక్క ఫలాన్ని అనుభవింపజేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంతవరకు చెప్పినటువంటి శ్లోకాల్లో దైవం ఈ విధంగా చేస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పకుండా ఇప్పుడు ఫైనల్గా ఈ జీవుడు పడేటువంటి వేతనలు కానీ యాతనలు కానివ్వండి, వాడు చేసినటువంటి పాప పనులు కానీ ఇవన్నీ కూడా దైవం యొక్క ప్రేరణ చేత చేయబడుతూ ఉంటాయి. అందువల్ల ఈ దైవం చేసేటువంటి మార్గాలలోకి దైవము ఈ సృష్టిని ప్రపంచాన్ని నిర్మించింది, అదేవిధంగా నీ ఇంద్రియాలని నియమించింది, అదేవిధంగా నీకు బుద్ధి కూడా ఇచ్చింది. ఇది పాపపు పని, ఇది చెడ్డ పని, ఇది హింసించకూడదు, ఇది తినకూడదు, ఇది తినాలి అనేటువంటి విచక్షణా జ్ఞానం కూడా నీకు దైవం మనసు రూపంలో వివేకం రూపంలో ఇచ్చినప్పుడు అది వాడకుండా ఈ సృష్టి అంతా కూడా ఈ పళ్ళు ఫలాలు ఈ భోగాలు ఇవన్నీ కూడా దైవం ఇచ్చేశాడు కాబట్టి దైవం ఇచ్చింది అనుభవించాలి, మేము నవరసాలు అనుభవించేయాలి అని చెప్పేసేసి ఇవన్నీ నా శరీరం, నా ఇంద్రియాలు, నాకు ఉండేటువంటి ఇంటెలిజెన్స్ అంతా కూడా దైవమే ఇచ్చాడు కాబట్టి దాన్ని నా ఇష్టం వచ్చినట్టు ఉపయోగించేసుకుంటాను అనేటువంటి అదే ఫాలో అవుతున్నావు తప్ప అట్ ది సేమ్ టైం నీకు దైవం ఒక మనసు ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, వినయం ఇచ్చాడు, ధర్మాధర్మ విచక్షణ ఇచ్చాడు, ఆలోచించగలిగినటువంటి శక్తి ఇచ్చినప్పుడు అది వాడకుండా ఇవన్నీ ఆయన ఇచ్చాడు కాబట్టి మేము చేసేస్తాము అనేటువంటిది కాదు. కాబట్టే అందువల్ల అది నువ్వు వాడటం లేదు కాబట్టే దైవేన సాధితం, నువ్వు చేసినటువంటి పాప పనులకి నువ్వు ఫలితం అనుభవించి తీరాలి అని చెప్పిన తర్వాత 33వ శ్లోకంలో కేవలేన హధర్మేణ కుటుంబ భరణోత్సుక యాతి జీవో అంధతమిశ్రం చరమం తమస పదం. మనకి శాస్త్రం ఏం చెప్పిందంటే 27 రకాలైనటువంటి నరకాలు ఉంటాయంటే స్టేట్స్ అన్నమాట. జీవులు పడేటువంటి వాళ్ళు చేసుకున్నటువంటి పాపాల ఫలితంగా జీవులు అనుభవించేటువంటి ఆ నరక యాతనలు 27 పద్ధతులుగా ఉంటాయి అని చెప్పి శాస్త్రం. అలా చాలా నరకాలు ఉన్నాయి, అందులో ముఖ్యంగా ప్రధానంగా 27 రకాలైనటువంటి నరకాలు ఉన్నాయని చెప్తారు. ఇంకొక చాలామంది ఒక లెక్క ఉందనుకోండి, రకరకాల లెక్కలు ఉన్నాయి. అందులో ఈ చివరిది ఏమిటి అంటే అంధతామిశ్రం అనేటువంటి నరకం ఉంటుంది. ఈ నరకంలోకి అంటే కొంతమంది 2-3 స్టేజెస్లోనే వాళ్ళకి ఆ పాప పరిహారం అయిపోతుంది, మళ్ళీ జన్మ వచ్చేస్తుంది. అలా కాకుండా దీర్ఘమైనటువంటి భయంకరమైనటువంటి సమస్త జనుల్ని కూడా హింసించేసేసి వాళ్ళ పోషణ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంతృప్తుల కోసం, వాళ్ళ కుటుంబ పోషణ కోసం చేసి ఏ విధమైనటువంటి విచక్షణ జ్ఞానం లేకుండా ఉండేటువంటి కేవలం అధర్మేణ, అధర్మంతో కుటుంబ భరణోత్సుక, తన కుటుంబాన్ని ఏదో భరించాలి లేకపోతే కుటుంబాన్ని పోషించాలి అని చెప్పి ఉత్సుక, చాలా ఉత్సాహంగా కేవలం వాళ్ళ ఫ్యామిలీ కోసమే, కేవలం వాడి సుఖ సంతోషాల కోసమే, కేవలం వాడికి ఉండేటువంటి పిచ్చిని తీర్చుకోవడం కోసమే చాలా ఉత్సాహంగా ఉండేటువంటి జీవున్నాడే యాతి వెళ్తాడు. అటువంటి వాడు యాతి పొందుతాడు. ఏం పొందుతాడు? జీవో అంధతామిశ్రం చరమం తమసః పరం. తమసః పదం, తమసః అంటే చాలా భయంకరమైనటువంటి చీకటితో కూడుకున్నటువంటి పదం ఉంటుంది ఆ నరకం. అది అంధతామిశ్రం. అదే చివరి నరకం. ఆ నరకానికి పోతాడు అన్నది. అంటే
ఏమండి ఇదేదో భయపెడుతున్నట్టుంది అనుకుంటాను. కానీ మనలాంటి మానవులం అందరం కూడా మన కోసం సరే ఏదో ఉద్యోగం చేస్తాం, వ్యాపారం చేస్తాం, మరొకటి చేస్తాం, ఏదో మన దేహాన్ని పోషించుకుంటాం, మన కుటుంబాన్ని పోషించుకుంటాం. వీలైతే మనకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉంది అంటే ఏదో నలుగురు బంధువులను ఏదో పిలుస్తాం, చేసుకుంటూ ఉంటాం, ఏదో సాధారణంగానే ఉంటూ ఉంటాం. మనం మహాపాపాలు చెయ్యం. కానీ కొంతమందిని మనం చూస్తూ ఉండే పేర్లు అనవసరం, కానీ మనం చూస్తూ ఉండేటువంటి రాజకీయ నాయకులు కానీ వ్యాపారస్తులు కానీ రకరకాలైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు కేవలం వాళ్ళ కోసమే అధర్మ మార్గాలు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడు, తర్వాత ఇక ఏ విధమైనటువంటి ట్యాక్సులు కట్టకుండా దానికి 10 మంది సీఏలను పెట్టి వాళ్ళ చేత నానా రకాలైనటువంటి లెక్కలు కట్టించేసి న్యాయశాస్త్రంలో ఉండేటువంటి లొసుగులన్నిటినీ కూడా వాడేసుకుంటూ ఎన్నో విధాలైనటువంటి అన్యాయాలు చేస్తూ ధనం సంపాదించేసేసి రకరకాలైనటువంటి అవినీతి మార్గాల్లో ఉండేటువంటి వాడు ఎక్కడికి చేరుకుంటాడంటే అటువంటి జీవుడు అంధతామిశ్రం చరమం తమసఃపదం. ఆ అంధతామిశ్రంలో ఉంటాడు. అక్కడ భయంకరమైనటువంటి శిక్షలు వాడికి పడతాయమ్మా అని చెప్పిన తర్వాత 34వ శ్లోకంతో మనకి తృతీయ స్కందంలో 30వ అధ్యాయం పూర్తవుతుంది. అధస్తాన్నరలోకస్య యవతీర్యాతనాదయ క్రమశః సమనుక్రమ్య పునరత్రావ్రజేచ్ఛుచి. ఇంతవరకు అన్నీ బాగానే చెప్పాడు కదా ఆయన విదురా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇలాగ పాపాలు చేసేటువంటి వ్యక్తి మనుష్యలోకంలో నికృష్టమైనటువంటి స్థానంలో ఉంటాడు. వాడు అలా ఉండి నరకంలో యాతనల్ని అనుభవిస్తాడు. తర్వాత అనుభవించాడండి. తర్వాత ఏం జరుగుతుందండి? తర్వాత ఏం జరగాలి? ఏమండి బాగానే ఉంది, ఈ పాపాత్ముడు ఉన్నాడు, వీడు ఇలా చేశాడు, ఎక్కాడు, సరే అంధతామిశ్రం వరకు వాడు వెళ్ళాడు. అయిన తర్వాత ఏం జరుగుతుందండి? ఆ జీవుడికి మొత్తం అంతా అయిపోయి ప్యూర్ అయిపోతాడా? వాడు ఎందుకు అంటే వాడు ఈ జన్మ ఇటువంటి ప్రాయశ్చిత్త కర్మలన్నీ కూడా నరకంలో పొందిన తరువాత వాడు మళ్ళీ భూలోకంలోకి వస్తాడు. భూలోకంలోకి వచ్చి ఏ విధంగా వస్తాడు అంటే అప్పుడు మళ్ళీ వాడు మనుష్య జన్మ కంటే కూడా చాలా నికృష్టమైనటువంటి పశువు మొదలైనటువంటి జన్మల్లోకి వస్తాడు వాడు. ఇప్పుడు ప్యూర్ అయిపోయాడు అంటే కంప్లీట్గా వాడు దోషాలన్నీ పోయేటువంటి కేవలంగా ఉండేటువంటి పరమపదంలోనే దోషాలేమి ఉండవు. మిగతా ఏ లోకాల్లోనైనా సరే మనసు ఉన్నంతకాలం జీవుడు అనేటువంటిది ఉన్నంతకాలం కూడా ఒక లోకం నుంచి ఒక లోకానికే వెళ్తారు తప్ప వాళ్ళు ప్యూర్ అయిపోయి మోక్ష మార్గంలోకి వెళ్ళిపోయి మరీ జన్మ లేనటువంటి స్థితి అప్పుడే రాదు. అది కొన్ని వేల కోట్ల జన్మలు అయిన తర్వాత మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఇటువంటి నరకంలో పడినటువంటి పాపాత్ముడు ఇవాడు ఏం చేస్తాడు? చాలా నికృష్టమైనటువంటి పశువుల జన్మల్లోకి పడతాడు. అంటే పేడ పురుగు దగ్గర నుంచి, దోమ దగ్గర నుంచి, రకరకాలైన పంది దగ్గర నుంచి ఇలాగ రకరకాలైనటువంటి మానవ జన్మ అసహించుకునేటువంటి ఆ జన్మలను వాడు ఎత్తుతాడమ్మా. ఇలాగ ఆ జన్మలు ఎత్తి ఆ జన్మలలో మళ్ళీ వీడు చేసినటువంటి పాపాలు ఫలితాలు ఈ లోకంలో వీడు అనుభవిస్తూ అందరి చేత చీవాట్లు, చెప్పుదెబ్బలు, కర్రతో కొట్టడాలు, అసహించుకోవడాలు, చంపేసుకోవడాలు. ఇప్పుడు కుక్కలు నాయకులు వాటిని ఏం చేస్తారు? గవ్వక తాళ్ళు కట్టేసి మున్సిపాలిటీ వాడు ఎత్తుకుపోతూ ఉంటాడు, వాడికి ఇంజక్షన్లు ఇచ్చేస్తూ ఉంటారు, వాడిని చీచి అంటూ ఉంటారు. అలాగ రకరకాలైనటువంటి జన్మలు ఎత్తేస్తూ ఉంటాడు. అనుభవించి అలాగా ఈ భూలోకంలో ఆ జన్మ, కుక్క జన్మ, పంది జన్మ, ఇంకో జన్మ ఇలా ఎత్తి ఈ పాపాలు మిగిలిపోయినటువంటి ఆ పాపాలన్నిటినీ కూడా అనుభవిస్తూ చివరికి పవిత్రుడై మళ్ళీ మానవ జన్మకు వస్తాడు. అదనమాట. మళ్ళీ మానవ జన్మకి మళ్ళీ వస్తాడు. అంటే ముందు మానవ జన్మలో చేసినటువంటి పాపాలకన్నిటికీ కూడా నరకంలో కావలసినటువంటి శిక్షలు అనుభవించేసిన తర్వాత మళ్ళీ భూలోకంలో పశువు జన్మల దగ్గర నుంచి నికృష్టమైనటువంటి జన్మలు ఎత్తుతాడు. ఎత్తి ఇక్కడ నానా
ఇబ్బందులు పడి నానాయాతనలు పడి నానా చేత్కారాలు పడి మరణించిన తరువాత పవిత్రుడు అయిన తరువాత భగవద్ అనుగ్రహం చేత మళ్ళీ వాడికి మానవ జన్మ వస్తుంది. అంటే ఉదాహరణకి ఎలాగంటే ఒక దొంగతనం చేసిన వాడు ఉన్నాడు అనుకోండి, వాడిని జైల్లో పెడతారు. జైల్లో పెట్టి అక్కడ ఇవ్వాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు, అది నరకం. అయిన తర్వాత మళ్ళీ వాడు బయటకు వస్తాడు. బయటకు వచ్చినటువంటి దొంగను చూసి అందరూ చేత్కారం చేస్తారు కదా, వీడు దొంగండి బాబు, వీడి ఫ్యామిలీ అంతా ఇటువంటిది, వీడు ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పి వాడితో మాట్లాడడానికి కానీ, వాడిని చూడడానికి కానీ, వాడిని పలకరించడానికి కానీ వాడు అన్ని అవమానాలు ఫీల్ అవుతాడు. అదేవిధంగా ఈ జన్మలన్నీ ఎత్తిన తరువాత పవిత్రుడు అవుతాడు డెఫినెట్గా. ఎందుకంటే భగవంతుడికి ఆ కృపగా అనుగ్రహం ఉంది కాబట్టి ఈ జన్మల్లో వాడు చేసినటువంటి పాపాలన్నీ కడిగేసిన తరువాత వాడు పునరత్ర వ్రజేచ్ఛుసి పునరః శుచి, ఈ విధంగా శుచుడై అత్ర మళ్ళీ ఈ మనుష్య జన్మలో ఆ వ్రజేత్ తిరిగి వస్తాడమ్మా అని చెప్పి మళ్ళీ మనుష్య జన్మ వస్తుంది వాడికి అని చెప్పారు. కాబట్టి అందువల్ల ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది అంటే, మనుష్య జన్మ ఎత్తినప్పుడు మానవుడు ఏ విధంగా ఉండాలి, నరక బాధలను కానీ లేకపోతే హీనమైనటువంటి జన్మల్ని కానీ పొందకుండా ఉండాలి అంటే మానవుడి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అనేటువంటి విషయం చెప్పడం కోసమని చెప్పి ఈ మొత్తం అంతా కూడా కపిల మహర్షి తల్లి అయినటువంటి దేవహూతికి చెప్పాడు. కాబట్టి ఇటువంటి దానికి మెయిన్ కారణం ఏమిటంటే, శరీరం నాది, నేను శరీరాన్ని, ఈ శరీరం అనుభవించడానికి ఇంద్రియాలు ఇచ్చాడు, ఈ ఇంద్రియాలతో మొత్తం అంతా కూడా నేనే అనుభవించేయాలి అనేటువంటి స్వార్థం. ఆ స్వార్థం వెర్రితలలు వేసి పాపాలని, చేయకూడని పనుల్ని, దుష్కార్యాలని చేస్తూ ఇదేదో నిత్యం అనుకుని అనేటువంటి ఆ ఫండమెంటల్ యాస్పెక్టే దీని అంతటికీ కొంపముంచడానికి కారణమవుతుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు తినేటువంటి పండులో కానీ, నువ్వు తినేటువంటి ఆహారంలో కానీ, నువ్వు తాగేటువంటి నీటిలో కానీ, నీకు కనిపించేటువంటి సమస్తమైనటువంటి వస్తువుల్లో కానీ స్వామి నువ్వే ఉన్నావన్నమాట అని చెప్పి ఆ నిరంతరము ఆ ధ్యానం చేసుకుంటూ అన్నిటిలోనూ కూడా సమత్వాన్ని చూసుకుంటూ, అన్నిటిలోనూ పరమాత్మ ఉన్నాడు, నా శరీరంలో ఉన్నాడు, నా రోగంలో ఉన్నాడు, నా రోగంలో ఉన్నాడు, నా ఆరోగ్యంలో ఉన్నాడు, నా యొక్క ఆలోచనల్లో ఉన్నాడు అని చెప్పి నిరంతరము ధ్యానం చేయడం అనేటువంటిది చేసుకున్నట్లయితే ఈ పాపపాలోచనలు కానీ, అన్నీ నాకే కావాలని కానీ, అందరినీ చూసి భయపడేటువంటి విషయం కానీ ఇవి ఏమీ లేకుండా ప్రశాంతంగా మనసు ఉన్నప్పుడు ఈ నరకయాతనలు ఉండవు, ఈ నికృష్టమైనటువంటి జన్మలు ఉండవు అనేటువంటి విషయం చెప్పడం కోసం అని చెప్పి ఈ విధంగా చెప్పారు. ఇది అయిన తర్వాత 31వ అధ్యాయాన్ని ఆయన మైత్రేయ మహర్షి విదురుడికి ఈ విధంగా కపిలుడు 31వ అధ్యాయాన్ని చెప్పడం ప్రారంభించాడయ్యా అని చెప్తూ, ఈ అధ్యాయంలో ఏం చెప్పారు అనేటువంటి విషయాన్ని కానీ చూసినట్లయితే, అసలు ఇంతవరకు కూడా ఒక మనిషి ఉన్నాడని, ఆ మనిషి ఈ విధంగా చేస్తాడని ఈ విధంగా ఆలోచించుకుంటూ ఉన్నాడు. అసలు ఈ మనిషి ఎలా పుడతాడయ్యా, అసలు ఈ మనిషి పుట్టుక ఎక్కడి నుంచి ఎలా ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని గర్భోపనిషత్తులో ఏ విషయం అయితే 9 మంత్రాల్లో చెప్పారో ఆ 9 మంత్రాల యొక్క విస్తారాన్నే ఈ 31వ అధ్యాయంలో కొంచెం విస్తారంగా చెప్పడం అని ప్రారంభించాడు. అసలు ఒక మనిషి పుట్టుక ఏ విధంగా ఉంటుంది, ఒక జీవి పుట్టుక ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం అక్కడి నుంచి ప్రారంభిస్తూ ఈ విధంగా చెప్పారని చెప్పి ఆయన ఇలా అన్నాడయ్యా. శ్రీ భగవానువాచ, భగవంతుడైనటువంటి కపిల మహర్షి ఈ విధంగా చెప్పాడయ్యా మైత్రేయ తల్లికి అని చెప్తూ, కర్మణా దైవనేత్రేణ జంతుర్దేహోపపత్తయే స్త్రియా ప్రవిష్టం ఉదరం పుంసో రేత కణాశ్రయ. అమ్మ, జీవుడున్నాడే, జీవుడు పూర్వకర్మానుసారం వాడు ఇప్పుడు లెటెస్ట్ స్టార్ట్ విత్ ఇప్పుడు పుట్టినటువంటి ఒక పిల్లవాడి గురించి. ఒక దంపతులు ఉన్నారు, ఆ దంపతులకు ఒక పిల్లవాడు పుట్టాడు. అక్కడి నుంచి మొదలుపెట్టినప్పుడు ఆ పిల్లవాడు ఎలా పుట్టాడు అనేటువంటి ఆ ఫండమెంటల్ విషయాన్ని చెప్తూ, ఆ పిల్లవాడు ఆ రూపంతో ఆ తల్లి ఆ తండ్రి గర్భంలోకి రావడానికి కారణం ఏమిటి అంటే పూర్వకర్మానుసారం. పూర్వం ఆ జీవుడు
ఇప్పుడు పుట్టినటువంటి పిల్లవాడు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మల యొక్క అనుసారాన్ని బట్టి, కర్మల యొక్క ఆ ప్రారబ్ధ కర్మ వశాత్తు వచ్చేయుడు వాడు చేసుకున్నటువంటి ప్రారబ్ధ కర్మలను బట్టి దైవం ఏం చేస్తుందంటే దాన్ని ప్రేరేపిస్తున్నా. ఒరే, నువ్వు పూర్వజన్మలో ఈ కర్మలు ఈ విధంగా చేసావు, ఈ యాతనను అనుభవించావు, ఇవన్నీ చేసావు, కాబట్టి ఇప్పుడు నేను ఐఆమ్ డైరెక్టింగ్ యూ టు గో ఇంటూ ది గర్భం ఆఫ్ పర్టికులర్ స్త్రీ అని చెప్పి దైవ ప్రేరణ చేత మనుష్య జన్మ పొందుతూ ఉంటాడమ్మా. అంటే ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నారు. ఒక మనిషి భూమండలం మీద పడ్డాడు అంటే వాడికి ఆ ఆకారం కానీ, ఆ రూపం కానీ, ఆ తల్లిదండ్రులు కానీ, వాడి యొక్క ప్రవర్తనలు కానీ, వాడికి ఉండేటువంటివి ఇవన్నీ కూడా దేనివల్ల వస్తాయంటే పూర్వకర్మానుసారం వస్తాయి. పూర్వకర్మలే ఉంటే సరిపోదు. ఆ పూర్వకర్మల సారాన్ని బట్టి దైవం ఎంటర్ అయ్యి నువ్వు ఫలానా చోట పుట్టు అని చెప్పి దైవ ప్రేరణ చేత కలుగుతుంది. ఇది ఫండమెంటల్ ఆస్పెక్ట్. కర్మణ దైవనేత్రేణ, కర్మణ అంటే పూర్వజన్మ కర్మల వల్ల, దైవనేత్రేణ భగవంతుడు నేత్రం అంటే భగవంతుడు చూసి దాన్ని పంపిస్తూ ఉండగా, అంటే భగవంతుడి యొక్క ప్రేరణ చేత పుంస్ జంతుర్దేహో, జంతువు అంటే ఇక్కడ పురుషుడు అని అర్థం అన్నమాట. అంటే ఆ పుట్టినటువంటి జీవి. ఈ జంతువు అనేటువంటి పదం ఎందుకు వాడేటంటే మానవుడు అని పదం వాడకుండా అన్ని జంతువులు కూడా, చీమ దగ్గర నుంచి బ్రహ్మదేవుడు వరకు కూడా ఎవరైనా సరే జంతుర్దేహో, ఆ జీవుడు ఒక దేహాన్ని ఉపపత్తయే పొందడానికి, ఆ దేహం ఆ విధంగా పొందడానికి కారణం ఏమిటి అంటే తాను చేసుకున్నటువంటి కర్మలు ప్లస్ భగవంతుడి యొక్క ప్రేరణ చేత. ఎస్, కర్మలు చేసినటువంటి జీవుడు ఒక చిన్న కణంలాగా ఆకాశంలో తిరుగుతున్నాడు అనుకోండి. నరకం నుంచి అయిపోయింది, నరకం నుంచి బెయిల్ మీద వచ్చేసిన తర్వాత వాడు అలా ఉన్నాడు. అప్పుడు దైవం ఏం చేస్తుంది, ఆ ఆ జీవుణ్ణి ప్రేరణ చేస్తున్నా, నువ్వు పో ఇక్కడికి అంటే వెంటనే వాడు ఆ లోకం దాటుకుంటూ ఈ భూమండలం మీదకి వచ్చేస్తాడు. వచ్చేసి ఎక్కడికి దూరాలి, స్త్రీయాహ ప్రవిష్టం ఉదరం పుంసో రేతః కణాశ్రయ. అప్పుడు రేతకణాశ్రయ, అప్పుడు ఏం చేస్తాడు అంటే ఆ జీవుడు పురుషుడి యొక్క రేతస్సు యొక్క కణాన్ని ఆశ్రయిస్తాడు. అంటే ఏమిటి, వాడు వేరు. పురుషుల్లో ఉండేటువంటి వీర్యంలో అదొక లిక్విడ్, ఆ లిక్విడ్లో ఉండేటువంటి కణాలు ఉంటాయి, అందులో కొన్ని జీవ కణాలు ఉంటాయి. ఆ కణాలు కాదు, ఆ కణాలలోకి ఈ లోకం నుంచి దైవ ప్రేరణ చేత వచ్చి ఈ కణాన్ని ఆశ్రయిస్తాడు. ఆ కణాన్ని, వీర్యం యొక్క కణాన్ని వాడు దాన్ని పట్టుకుని ఉన్నాడు, బాగానే ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తాడు, అప్పుడు స్త్రీయాహ ఉదరం ప్రవిష్ట, అప్పుడు ఈ స్త్రీ పురుషుల సంయోగం వల్ల ఈ వీర్యకణాన్ని ఆశ్రయించుకున్నటువంటి ఆ జీవుడు తల్లి యొక్క గర్భంలోకి ప్రవిష్ట, అక్కడ ప్రవేశిస్తాడు. అంటే ఇప్పుడు ఎక్కడ ఆ గర్భం పెరుగుతుంది అంటే స్త్రీ యొక్క ఉదరంలో పెరుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఒక తండ్రి, ఒక తల్లి, అది ఏదైనా సరే, ఏ ప్రాణి అయినా సరే, ఏ కుక్క అయినా, జంతువు అయినా, ఏనుగైనా, గుండ్రమైనా, ఇంకేదైనా కానివ్వండి, ఇవన్నిట్లోనూ కూడా స్త్రీ పురుషుల యొక్క సంయోగం ఒకటి కలగాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటి, ఆ వీర్యకణాన్ని ఈ జీవుడు పైనుంచి వచ్చి ఆశ్రయిస్తాడు. వాడు ఎలా వస్తాడు, ఏ రూపంలో వస్తాడు అనేటువంటి విషయం చాలా విస్తారంగా ముందు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 4 ఆస్పెక్ట్స్ వచ్చాయి. ఒకటేమో వాడు చేసుకున్నటువంటి పూర్వకర్మతో వాడు ఆ లోకం యాతనలను అనుభవించిన తర్వాత అలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉండేటప్పుడు అప్పుడు దైవం వచ్చి నువ్వు పో అని చెప్పి ఒక జల్లకాయ కొట్టేటప్పుడు వాడు జామని భూమిలోకి వస్తాడు. వచ్చి ఎవరినైతే తండ్రి కింద నిర్దేశించారో ఆ తండ్రి యొక్క వీర్యకణంలోకి వెళ్తాడు. వీర్యకణాన్ని ఆశ్రయించుకుంటూ పట్టుకుని అలా ఉంటాడు. ఉన్న తర్వాత ఆయా సందర్భం వచ్చి సంగమించినప్పుడు ఈ వీర్యకణం వెళ్ళి స్త్రీ ఉదరంలో ఉండేటువంటి
ఆ ఆ కణాలతో కలుస్తుంది. కలిసి అప్పుడు ఆ స్త్రీ యొక్క గర్భంలో వీడు పెరగడం ప్రారంభిస్తాడమ్మా అన్నాడు. కర్మణ దైవనేత్రేణ జంతుర్దేహోపపత్తయే. ఇక్కడ జంతువు అంటే జీవుడు అనమాట. స్త్రీయా ప్రవిష్ట ఉదరం, స్త్రీ యొక్క ప్రవిష్ట ఉదరంలో ప్రవేశిస్తాడు. ఎలాగ? పుంసో రేత కణాశ్రయ, పురుషుడి యొక్క రేత కణాన్ని ఆశ్రయించుకుని దాన్ని పట్టుకుని ఈ తల్లి గర్భంలోకి వస్తాడు. వచ్చిన తరువాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ, కలలం ఏకరాత్రేణ పంచరాత్రేణ బుద్బుదం దశాహేన తు కర్కంధూ పేష్యండం వా తతఃపరం. అమ్మ, ఇలా తల్లి యొక్క ఉదరంలో ప్రవేశించేశాడు కదా, ఆ గర్భాశయంలో ప్రవేశించేశాడు కదా. ప్రవేశించినటువంటి మొదటి రోజు ఈ రెండు కణాలు కలుస్తాయి. అంటే భర్త యొక్క వీర్యకణం, తల్లి యొక్క ఇది రెండు కలిసి ఒక కణ రూపంలోకి వస్తాయి. అదొక కణం, ఇదొక కణం, 2 యాటమ్స్. ఆ 2 యాటమ్స్ కలిసి ఒక కణం రూపంలోకి వస్తుంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఏకరాత్రిని, ఒకే రాత్రిలో జరిగిపోతుంది. ఇంక దానికి మళ్ళీ ఎక్కువ టైం అనేటువంటిది తీసుకోదు, ఒకే కణం కింద మారిపోతుందమ్మా. అలాగ మారిపోయినటువంటిది 5 రోజులు అయ్యేటప్పటికీ ఆ కణం పెద్దదే బుడగలా ఉంటుంది. అది 10 రోజులకి ఒక రేగు పండంత అవుతుంది. ఆ తర్వాత అది మాంసపిండం కింద మారడం ప్రారంభిస్తుంది అన్నాడు. రేపటి కార్యక్రమంలో మిగతా విశేషాలను చూద్దాం.